హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిల్లీ స్టోరీస్. మా తమ్ముడు బెంగళూరుకి వచ్చాడు. ఈ వీకెండ్ బెంగళూరు మెట్రోలో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళామో మీకు ఈ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఆల్రెడీ డే 1 వీడియో అప్లోడ్ చేశాను, ఇక్కడ ట్యాగ్ చేస్తున్నా, ఎవరైనా చూడకుంటే చూసేయండి. బెంగళూరు పొల్యూషన్కి మాస్క్ మస్ట్ అండ్ షుడ్ బయటికి రావాలంటే మేము ఇవాళ ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఇస్కాన్. మెట్రో డైరెక్ట్గా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మేము యాక్చువల్లీ ఇస్కాన్కి డే 1లోనే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే ఇస్కాన్ లైటింగ్ ఈవినింగ్ చాలా బాగుంటుంది. బట్ కుదరలేదు, అందుకే ఇవాళ మిస్ అవ్వద్దు అని చెప్పి ఫస్టే వచ్చేసాము. అసలే మా తమ్ముడికి ఫేవరెట్ గాడ్ కూడా కృష్ణనే. ఇవాళ సండే అయినా కూడా పెద్దగా రష్ లేదు. మేము మార్నింగ్ అరౌండ్ 10 or 10:30కి వచ్చేసాము. సో అందుకే టికెట్ లేకుండా జనరల్ లైన్లో వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. ఇస్కాన్లో ఇక్కడంతా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు, కానీ మెయిన్ టెంపుల్లో మాత్రం అలో లేదు. ఇస్కాన్లో నాకు నచ్చే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ దొరికే ఫుడ్ ఎన్ని వెరైటీస్ ఉంటాయో, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి, అంతే టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడికి వస్తే అస్సలు మిస్ అవ్వను, నాకు నచ్చినవన్నీ తినేస్తాను. ఇంకా వీళ్ళు ఫాలో అయ్యే మెయిన్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? ఫస్ట్ దర్శనం అవ్వగానే ఇలా మనం కొనుక్కొని తినే స్వీట్స్ అన్నీ పెడతారు, దాని తర్వాత ఏమో ప్రసాదం అయితే పెడతారనమాట. ఫస్టే ప్రసాదం పెట్టేస్తే తర్వాత మనం వాళ్ళు ఇచ్చే స్వీట్స్ అవన్నీ కొనుక్కోం కదా. ఇస్కాన్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ అయితే మాల్కి వచ్చాము, ఎందుకంటే మా తమ్ముడు బౌలింగ్ ఆడుతా అన్నాడు. నాకు కూడా బయట పార్క్స్ అవన్నీ తిరగడం కంటే ఈ మాల్లో గేమ్ జోన్లో చిన్నపిల్లలు ఆడుకునే గేమ్సే చాలా ఇష్టము. ఇంకా వీడు బౌలింగ్ ఆడుతా అన్నాడు చెప్పి ఫస్ట్ అయితే బౌలింగ్ ఆడేసాము. బౌలింగ్ ఆడేసిన తర్వాత ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఆడుకున్నాం. ఇంకా ఈ గేమ్ జోన్లో ఏంటో అన్ని చిన్నపిల్లల గేమ్స్కే ఎక్కువ టికెట్స్ ఉంటాయి. నాకేమో టికెట్స్ ఎక్కువ కావాలని చెప్పి అవే ఆడుతుంటా. టికెట్స్ అన్ని కౌంట్ కూడా చేసుకుంటూ ఉంటాను, లాస్ట్లో ఏ ప్రైజ్ వస్తుందా అని. ఎంత కౌంట్ చేసినా లాస్ట్కి వచ్చేదేమో 5 స్టార్లు డైరీ మిల్క్లే. అలా గేమ్ జోన్లో మాకు నచ్చిన గేమ్స్ అన్నీ ఆడేసి లాస్ట్లో అయితే ఈ డాషింగ్ కార్స్ ఆడడానికి వచ్చేసాము. ఈ డాషింగ్ కార్స్ నేను ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాను, మళ్ళీ ఇప్పుడు మా తమ్ముడితో ఆడుతున్నాను. ఇవాళే వాడు రిటర్న్ అయిపోతున్నాడు కాబట్టి నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఎగ్జాక్ట్గా వాడి బస్ టైం అయినప్పుడే వర్షం కూడా పడింది, ఇంకా క్యాబ్లో వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.